వెల్కమ్ టు రాధికా క్రియేటివ్ థాట్స్. ఈ వీడియోలో ఫెదర్ స్టిచ్ యూజ్ చేసి బ్లౌజ్ హ్యాండ్స్ మీద డిజైన్ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలో చూద్దాము. మీరు ట్రేసింగ్ పేపర్తో డిజైన్ ట్రేస్ చేసుకుంటే ఓకే, లేదంటే మీరు హ్యాండ్స్తోనే డిజైన్ డ్రా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పేపర్ మీద డిజైన్ కట్ చేసుకుని మీరు పేపర్ని ఈ విధంగా బ్లౌజ్ మీద పెట్టుకుని డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేపర్తో డ్రా చేసుకుంటే మీకు డిజైన్ అంతా ఈక్వల్గా వస్తుంది. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా మనకి ఈక్వల్గా వస్తుంది డిజైన్ అంతా. ఇదే విధంగా మీరు బ్లౌజ్ డిజైన్ మనం హ్యాండ్ మీద ఫుల్గా డిజైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా మనము 2 కలర్స్తో డిజైన్ చేసుకుంటాము. ఈ విధంగా క్రాస్గా వస్తుంది మనకి డిజైను. కావాల్సిన మెటీరియల్స్ మార్కింగ్ పెన్సిల్, తులిప్ 14.0.5 mm నీడిల్ లేదా ఆరీ థ్రెడ్ నీడిల్ అయినా యూస్ చేయొచ్చు. మీకు ఆరీ నీడిల్స్ అవైలబిలిటీలో ఉంటే ఆరీ నీడిల్స్ యూస్ చేయొచ్చు. ఆరీ బీడ్స్ నీడిల్, కుందన్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, జర్దోసి, షుగర్ బీడ్స్, థిన్ జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్స్ నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకుంటున్నాను. 2 కలర్స్ కూడా మనము 2 రీల్స్ తీసుకోవాలి. అంటే మనము డబుల్ స్టాండ్స్తో వేసుకుంటాం కదా సిల్క్ థ్రెడ్ ఎప్పుడు తీసుకున్నా, అందుకని 2 రీల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్. సో ఫస్ట్ ఇక్కడ మనము కుందన్స్ని అతికించేసుకుందాము. ఈ కుందన్స్ డ్రై అయ్యే లోపల మనము మిగతా స్టిచెస్ వేసుకోవచ్చు. ఈ కుందన్స్ మనకి డ్రై అవటానికి కనీసం 15 నిమిషాలైనా పడుతుంది. సో ఇప్పుడు నేను పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. సో పైపింగ్ థ్రెడ్ మీద జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నాను. సో బిగినర్స్ అయితే ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవటం రాకపోతే మీరు పైపింగ్ థ్రెడ్ని మనము ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేసుకుని డ్రై అయిన తర్వాత దీని మీద లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ తీసుకుని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. మనం ఈ విధంగా థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి తులిప్ 14.0.5 mm నీడిల్ యూజ్ చేయాలి. లేదంటే మీరు ఆరీ నీడిల్స్ అవైలబిలిటీలో ఉండి మీకు అవి దొరికితే కనుక ఆరీ నీడిల్స్లో థ్రెడ్ నీడిల్ ఉంటుంది. సో ఆ థ్రెడ్ నీడిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో ఈ ఐరన్ నీడిల్స్ అవైలబిలిటీలో ఉండవు. సో అలాంటి వాళ్ళు మనకి తులిప్ నీడిల్స్లో 14.0.5 mm నీడిల్ తీసుకుని ఈ విధంగా థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. సింగిల్ థ్రెడ్కి డబుల్ థ్రెడ్ కూడా మనము సేమ్ ఈ 14.0.5 mm నీడిల్ని యూజ్ చేస్తాము. సో నేను ఈ విధంగా ఒక కలర్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత అక్కడ నాట్ వేసేసుకుని మళ్ళీ సెకండ్ కలర్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ విధంగా 2 కలర్స్ వేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి లేదా మీరు 2 ఇంచెస్ మీరు ఎంత డిస్టెన్స్లో స్టిచ్ వేయాలనుకుంటున్నారో అంత డిస్టెన్స్కి మార్క్ చేసుకుని ఈ విధంగా 2 కలర్స్తో స్టిచ్ వేసుకుంటే మీకు ఈక్వల్గా వస్తుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇక్కడ కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇక్కడ చైన్ స్టిచ్ బదులు బీడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనము ఈ లోపల ఫెదర్ స్టిచ్ వేసుకున్నాము. కుందన్ చుట్టూతో ఫెదర్ స్టిచ్ వేసుకోవాలి. సో బిగినర్స్ మనము ఈ విధంగా మన స్టిచ్ ఎక్కడికి వేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుంటే కనుక కరెక్ట్గా ఎక్కడికి వేసుకోవాలనేది మనకి కరెక్ట్గా ఐడియా వస్తుంది. సో ఈ విధంగా వేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు బేసిక్స్ వీడియోస్లో చూపించాను. ఫెదర్ స్టిచెస్లో 3 టైప్స్ ఉంటాయి అని. సో ఇది టైప్ 3 ఫెదర్ స్టిచ్. కుందన్స్ చుట్టూతా స్టిచ్ వేసుకుంటాం ఈ విధంగా. ఈ వీడియోస్లో చూపించిన అన్ని స్టిచెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో బిగినర్స్ ఎవరైనా కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళైతే ఆ వీడియోస్ చూసి నేర్చుకుంటే కనుక మీకు ఈజీగా వస్తుంది స్టిచెస్ ఎలా వేయాలి అనేది. ఈ విధంగా మనం కుందన్ చుట్టూతా ఫెదర్ స్టిచ్ వేసుకోవాలి.
మీకు కావాలనుకుంటే ఇక్కడ పైన వేస్తున్నాం కదా స్టిచ్ ఇక్కడ, సో దాన్ని ఇంకా కొంచెం దగ్గరగా వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది. ఇలా పైన కూడా మళ్ళీ సేమ్ ఇదే కలర్తో ఫెదర్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా మనకి ఒక కలర్తో ఈ విధంగా క్రాస్గా వస్తుంది స్టిచ్. సో పక్కనే మళ్ళీ సెకండ్ కలర్ యూజ్ చేస్తాం కదా, సో దానిపైన క్రాస్గా మళ్ళీ సెకండ్ కలర్తో స్టిచ్ అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకోవటము, అలాగే డిజైన్ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి, ఫోన్ నుంచి అయితే డైరెక్ట్గా ఏ విధంగా డిజైన్ ట్రేస్ చేసుకోవాలని వీడియోస్ అన్నీ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు డిజైన్ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలనేది తెలుస్తుంది. సో ఆ విధంగా డిజైన్ని ట్రేస్ చేసుకుని మీరు సింపుల్గా బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫెదర్ స్టిచ్తో బ్లౌజ్ అంతా చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ కుందన్ చుట్టూతా ఇక్కడ నేను నార్మల్ నీడిల్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్కి జర్దోజీ రింగ్, మనకి ఈ కుందన్ చుట్టూతో ఎంత జర్దోజీ అయితే పడుతుందో అంత జర్దోజీ రింగ్ని కట్ చేసుకుని ఈ విధంగా నార్మల్ నీడిల్తో కుందన్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాటన్ థ్రెడ్తోనే ఈ జర్దోజీని స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనం నీడిల్ని ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడి నుంచి మళ్ళీ నీడిల్ని అక్కడి నుంచి కిందకి దించుకొని మధ్యలో ఈ విధంగా ఒక సపోర్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో జాగ్రత్తగా వేసుకోవాలి, గట్టిగా లాగేస్తే కనుక ఈ స్ప్రింగ్ అనేది సాగిపోతుంది. ఈ విధంగా అన్ని కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫెదర్ స్టిచ్ వేసాం కదా, సో ఈ ఫెదర్ స్టిచ్ చుట్టూతో మనం ఫైనల్గా బీడ్స్ స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను థిన్ జరీ థ్రెడ్తో. మీరు కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటాయి బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు. సో కాటన్ థ్రెడ్ని అంటే మీరు ఏ కలర్ బీడ్స్ యూజ్ చేస్తున్నారో ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేసుకోండి. ఇక బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒక రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది స్టిచ్, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎక్కువ వేసుకుని స్టిచ్ చేస్తే మనకి వంకరగా ఉండి ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్ అంతా డిజైన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మీరు బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా మనం చైన్ స్టిచ్, ప్యాడెడ్ లోడ్ స్టిచ్, నెక్స్ట్ చైన్ స్టిచ్ వేసాం కదా, సేమ్ అదే విధంగా బోర్డర్ వేసుకుని ఇక్కడ ఒక రోలో ఈ ఫెదర్ స్టిచ్ వేసుకుంటే 2 కలర్స్తో ఒక రోలోకి ఫెదర్ స్టిచ్ వేసుకుంటే బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.